సించన్ కుదరదు అని మొహమ్మద్ చెప్పినప్పుడు కారణాల కోసం వెతుక్కోకూడదు. ఒక్క రిజెక్షన్ మన లైఫ్ని డిసైడ్ చేసేలా ఉంటే ఇక్కడ గెలిచినోడు మనస్ఫూర్తిగా బతికినోడు ఒక్కడు కూడా ఉండడు. బీయింగ్ అ ఉమెన్, అందరితో కలిసి జాబ్ చేయడం, లైఫ్లో గ్రోత్ కావాలి అనుకోవడం, డ్రీమ్స్ చేసి చేయడం అంత ఈజీ కాదు. మాట్లాడితే బీయింగ్ ఏ ఉమెన్ అని తక్కువ చేసుకోకండి. ఆ మాటకు వస్తే మాకన్నా మీకే సహనం ఎక్కువ ఉంటుంది. 25 ఏళ్ళు దాటిన తర్వాత ఒక మగాడు ఇంట్లో జాబ్ లేకుండా ఖాళీగా ఉంటే వాడు ఇంకా లైఫ్లో దేనికి పనికిరాడని డిసైడ్ చేసేస్తారు. ఊరోజు సిటీకి వచ్చి అనామకుడిలా బతుకుతున్నారండి. ఇంటికి ఫోన్ చేసి డబ్బులు అడగలేరు, పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి చుట్టాల మధ్యలో తిరగలేరు, ప్రేమించిన అమ్మాయికి సమాధానం చెప్పలేరు. గట్టిగా ఏడవాలనున్నా మనస్ఫూర్తిగా ఏడవలేని దౌర్భాగ్యపు జీవితం మాది. ఎవడ బాధలాడుకున్నాయి. నాకు తెలిసి ఏదైనా కావాలి అనుకుంటే వెయిట్ చేయాలి లేదా లాక్కోవాలి. అంతేగాని ఏడుస్తూ కూర్చుంటే మేకప్ సరిగిపోదు.